ఓం శ్రీ సాయిరాం. ఒకానొక సందర్భంలో భోజరాజు ఆస్థానంలో పండిత సభ జరుగుతుంది. ఒక విచిత్రమైనటువంటి ప్రశ్న పండితులకు వేశారు. 12లో 4 తీస్తే ఎంత అని అడిగాడు భోజరాజు. అందరూ కూడా ఏమిటి ఇంత చిన్న ప్రశ్న వేశాడని అందరూ కూడా 8 అని చెప్పారు. 12లో 4 తీస్తే 8 కదా. అప్పుడు భోజ మహారాజు కాదు, 12లో 4 తీస్తే 0, దీనికి ఎవరైనా సమాధానం చెప్పగలరా అని ఆ పండితుడిని అడిగాడు. భోజరాజు ఆస్థానంలో కాళిదాసు మహాపండితుడు. రాజా, నేను చెప్పగలనన్నాడు. చెప్పు అన్నాడు. లౌకికంగా చెప్తాను, ఆధ్యాత్మకంగా 2 రకాలైనటువంటి జవాబులు చెప్తానన్నాడు. చెప్పు అన్నాడు. 12లో 4 తీస్తే 0 అంటే సంవత్సరానికి 12 నెలలు. వేసవికాలం 4 నెలలు, శీతాకాలం 4 నెలలు, వర్షాకాలం 4 నెలలు. ఆ వర్షాకాలం 4 నెలలు కానీ వర్షాలు పడకపోతే మొత్తం ఈ ప్రపంచం అంతా 0 అన్నాడట ఒక రకంగా. ఇది లౌకికంగా చెప్పాడు. మరి ఆధ్యాత్మికంగా మరొక ఆన్సర్ ఏం చెప్పాడంటే, మనకి 12 నెలలు ఉన్న చైత్రం నుంచి ఫల్గుణం వరకే 12 నెలలు. ఈ 12 నెలల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు వీటిని చాతుర్మాసాలు అంటారు. అంటే విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారు. ఈ 4 మాసాల్లో అనేక రకాలైనటువంటి పండుగలు, వినాయక చవితి, దసరా, కార్తీక మాసం, చాలా పర్వదినాలు వస్తాయి. అంటే ఆ యోగ నిద్రలో ఉండేటప్పుడు అందరూ కూడా భక్తి మార్గంలో పూజలు చేస్తారు. ఇవి చాతుర్మాసాలు. ఈ చాతుర్మాసాలే కానీ లేకపోతే ఈ 12లో ఈ 4 లేకపోతే మొత్తం 0 అన్నాడు. అంటే అక్కడ కాళిదాసు మేధాశక్తి అంటే స్కిల్ అన్నమాట. అంటే ప్రతి ఒక్క వక్త కూడా నైపుణ్యం ఉండాలి. అటువంటి వాక్చాతుర్యం కలిగినటువంటి పండితులు ఆ టైంలో ఉండేవాళ్ళు. ఓం శ్రీ సాయిరాం.